వేదిక పైన ఉన్న అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందు ఈరోజు మరి ఒక పండుగ వాతావరణంలో 3052 పట్టాలు అందుకుంటున్న మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ ఈరోజు నిజంగా ఎంతో సంతోషమైన రోజు మనందరికీ కూడా. ఎందుకంటే ఇది ఈరోజు డిమాండ్ కాదు. రాయని చెరువు ఒకప్పుడు 1979లో మొదటిసారి పట్టాలు ఇచ్చినారు. 81లో కొన్ని ఇచ్చినారు. 91లో మళ్ళీ తర్వాత కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఎప్పటి 79 అంటే అప్పటికి నాకు కరెక్ట్గా 3 ఏళ్ళ వయసు. నేను పుట్టి 3 ఏళ్ళు అయింది అప్పటికి. అప్పటిది ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు 43 ఏళ్ళు వచ్చినాయి మరి నాకు. కాబట్టి 40 ఏళ్ళ తర్వాత ఈరోజు ఈ కళ నెరవేరుతా ఉన్నదంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క, కేసీఆర్ గారి నాయకత్వం యొక్క, వారి కార్యదక్షత వల్లనే ఇది జరుగుతూ ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే కేవలం ఒక మన సిరిసిల్ల పట్టణంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 58 కింద ఎక్కడెక్కడైతే పేదవారు మరి గతంలో కొన్ని చోట్ల ఇల్లులు కట్టుకొని ఉన్నారో, రెగ్యులరైజ్ కాలేదో, ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవో నెంబర్ 58 కింద 1,25,000 మంది పేదవారికి పట్టాలిచ్చిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా కలెక్టర్ గారు, వారి సిబ్బంది, వారు నిజంగా కలెక్టర్ గారు అభినందనీయులు. ఎందుకంటే ఒక్క మాట మాత్రంగా వారికి నేను చెప్పినాను, కలెక్టర్ గారు ఇది మా రాయని చెరువులో నివాసం ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు, నిరుపేద కార్మికులు. వారికి ఆనాడు అప్పుడిక్కడ ఉండే కమ్యూనిస్ట్ నాయకులు చెరువును మరి అక్కడ పట్టణానికి ఆనుకొని ఉందని చెప్పేసి చెరువును అయాన్ కన్వర్షన్ చేసి పట్టాలు ఇచ్చినారు. వాళ్ళు చాలా సమస్యలతో సతమతమవుతా ఉన్నారు. చెరువు కాబట్టి అది లోతట్టు ప్రాంతం కాబట్టి వర్షం వచ్చిన ప్రతిసారి నీళ్ళు వస్తాయి. అందులో ఇంటి జాగాలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. కానీ పట్టాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి వారిని కోరితే వెంటనే మొత్తం జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం సమీకరించి బ్రహ్మాండంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక మిషన్ మోడ్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ యంత్రాంగానికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ఒకసారి గట్టిగా మీరు చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆదేశాలు ఎన్నైనా ఇవ్వచ్చు కానీ వాటిని మళ్ళీ సమర్థవంతంగా అమలు చేయాల్సింది అధికార యంత్రాంగం. అందులో ముఖ్యంగా ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం లాంటి కార్యక్రమాల్లో చాలామంది మధ్య దళారులు దొరుకుతూ ఉంటారు. నువ్వు నాకు 10,000 రూపాయలు నేను పట్టా ఇప్పిస్తా, 20,000 రూపాయలు ఇప్పిస్తే జల్ది ఇప్పిస్తా అని పైరవీలు చేసే పైరవికారులు కూడా మధ్యలో ఎక్కువ ఉంటారు. కానీ వాటికి ఏవిటికి ఆస్కారం లేకుండా, ఒక్క పైసా మీరు ఎవరికి ఇచ్చే అవసరం కానీ అవకాశం కానీ లేకుండా చాలా వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి, మున్సిపల్ యంత్రాంగానికి నేను హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ 3,000 మందికి పట్టాలు ఇవ్వడమే కాదు, ఇంకా మిగిలిపోయిన 248 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తప్పకుండా ఆ కోర్టు కేసులు, వాళ్ళకు ఉండే చిన్న చిన్న లిటిగేషన్లు అవి సర్దుబాటు చేసుకుంటే వాళ్ళకు కూడా వెంటనే పట్టాలు ఇచ్చి న్యాయబద్ధంగా వారికి కూడా అవసరమైతే బ్యాంకు నుంచి లోన్ తీసుకునేందుకు కానీ లేదా మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కలెక్టర్ గారికి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కుటుంబాలు పెరిగినాయి, ఆ ఇండ్లు అట్లే ఉన్నాయి చిన్నగానే, కానీ కుటుంబాలు పెద్దగైనాయి. వాళ్ళు ఆనాడు పట్టాలు తీసుకున్న వాళ్ళకి ఇలా పిల్లలైనరు, మనమలైనరు, మనమరాళ్ళు అయినారు. కాబట్టి ఈరోజు కొన్ని వసతులు కూడా అక్కడ మెరుగుపరచాల్సిన అవసరం కూడా మన మీద, ప్రభుత్వం మీదనే ఉన్నది. ఎందుకంటే గతంలో మీరు గమనించినట్టయితే అక్కడ ఇంటింటికి ఒక నల్లా కనెక్షన్ ఇచ్చినారు. కానీ ఈరోజు ఆ ఇంట్లో 3 కుటుంబాలు, 2 కుటుంబాలు ఉన్న పరిస్థితి, కొన్ని చోట్ల ఇంకెక్కువ కుటుంబాలు ఉంటున్న పరిస్థితి కూడా ఉన్నమాట నాకంటే బాగా మీకే తెలుసు. కాబట్టి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, అక్కడ అవసరమైతే ఇంకా అదనంగా మంచినీటి నల్లాలకు కనెక్షన్లు ఇవ్వడం, వారందరికీ ముఖ్యంగా మా అక్క చెల్లెలకు ఇబ్బంది లేకుండా చేయడం, ఇదొకటి అర్జెంటుగా చేసినట్టయితే వారందరికీ కూడా లాభం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు అదే మాదిరిగా మొత్తం రికార్డులు కూడా మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన గర్పట్టి కానీ, నీటి పన్ను కానీ, ఇంకా అదే రకంగా మరి ఇతరత్ర వసతులు ఏవైతే మీకు కావాల్సి ఉంటుందో, మున్సిపాలిటీ పరంగా మీకు రావాల్సిన వసతులు, సౌలతులు ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా రికార్డుల మార్పు కూడా చేయాల్సి ఉంటుంది, తబాదలు చేయాల్సి ఉంటుంది. అది కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన మీరు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి చేసినట్టయితే మరి అందరికీ కూడా
రేపు ఏ రకంగా వారి ఇంటి పట్టాను వాడుకోవాలనుకుంటే ఆ రకంగా వాడుకునే దానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మీ అందరికీ నేను మళ్ళొక మాట కూడా ఇస్తా ఉన్నా. తప్పకుండా నేను ఒకటే లక్ష్యం పెట్టుకొని పనిచేస్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణంలో ఉండే పేదరికం, ముఖ్యంగా ఇక్కడ ఉండే నేతన్నలు కానీ గీతన్నలు కానీ ఇతర కుల వృత్తుల్లో ఉండే సోదరులు కానీ లేదా ఇతరులు కానీ స్వయం ఉపాధితో ముందుకు పోతున్న వారు కానీ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మన పట్టణంలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా ఇల్లు లేని వారు ఎవరు ఉండకూడదనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. దానికి అనుగుణంగానే ఈరోజు భారతదేశం మొత్తమే అబ్బురపడి చూసే విధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతా ఉన్నది. ఈరోజు మీరు సిరిసిల్ల పట్టణం చుట్టూ మీరు చూసినట్టయితే ఒకప్పుడు శాంతినగర్ ప్రాంతంలో అక్కడ కొన్ని గతంలో ఎప్పుడో కట్టిన ఇల్లు మనం అటు ఇటు పోతా ఉంటే బైపాస్ రోడ్డు మీద ఎక్కిరించినట్టు కనబడేది. ఈరోజు వాటి స్థానంలో బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. తొందరలోనే వాటిని లబ్ధిదారులకు అందించబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటు పెద్దూరు పక్కనే మనకు రింగ్ రోడ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో ఆ రింగ్ రోడ్డు నంటుకొని దాదాపు 10 ఎకరాల స్థలంలో అక్కడ కూడా ఇండ్లు కడతా ఉన్నాం. మండేపల్లిలో దాదాపు 1260 ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. రాబోయే 15-20 రోజుల్లో అవి కూడా పూర్తయిపోయి మార్చి నెలలో వాటిని కూడా మరి మన పట్టణంలోని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అందించడం జరుగుతూ ఉంది. మీ అందరికి నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇల్లు లేని వారు ఎవరైతే సిరిసిల్ల పట్టణంలో ఉన్నారో మీరు దయచేసి 5 రూపాయలు కాదు 5 పైసలు కూడా ఎవరికి లంచం ఇయ్యొద్దనే మాట నేను మళ్ళొక్కసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వస్తారు మీ దగ్గరికి, నేను ఇప్పిస్తా అంటారు. నాకు 50,000 ఇస్తే 10,000 ఇస్తే 20,000 ఇస్తే నేను ఇల్లు ఇప్పిస్తా నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు. ఎవ్వరని నమ్మద్దు, పొరపాటున కూడా నమ్మద్దు. మా దగ్గర మొత్తం లెక్క ఉన్నది. సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే మనం చేసుకున్నామో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరికి ఇల్లు ఉన్నది ఎవరికి లేదు, ఎవరు కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు, ఎవరికి పట్టాలుండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్నదో అందరి గురించిన సంపూర్ణమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నది. మీరెవ్వరు కూడా దయచేసి మధ్య దళారులను నమ్మడం, పొరపాటున కూడా మరి జలగల్లాగా పట్టి పీడించుక తినే కొంతమందికి డబ్బులు అంటగట్టి మళ్ళీ మోసపోవడం అనేది జరగకూడదనేదే మా అందరి ఆలోచన, మా అందరి అభిప్రాయం కూడా. అందుకే దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, సమాచారం మా దగ్గర ఉన్నది. ఒకవేళ లబ్ధిదారులు ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉండి ఇండ్లు తక్కువ ఉన్నాయనుకోండి, ఉదాహరణకు పట్టణంలో సిరిసిల్ల పట్టణంలో 3,000 మందికి ఇండ్లు కావాలని చెప్పి మా దగ్గర లెక్క ఉంది అనుకోండి, కానీ ఇండ్లు 2,000 ఉన్నాయనుకో, మీ అందరి ముందు గిట్లనే మీటింగ్ పెట్టి అందరి ముంగట్నే దాపరికం లేదు, 4 గోడల మధ్యన జరగదు, అందరి ముందే డబ్బా పెట్టి లాటరీ పెట్టి ఎవరైనా ఒక చిన్నపిల్లగాని పిలుచుకొచ్చి వాళ్ళ చేత్తోనే లాటరీ తీపిచ్చి ఒక్క పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా మీకు పారదర్శకంగా ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. దయచేసి నమ్మండి, మీరు దయచేసి నమ్మకం ఉంచండి. ఎందుకంటే చాలామంది ఈ సందులో అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు, వాటికి మాత్రం లోన్ కావద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి స్వప్నం ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉండకూడదనేదే ముఖ్యమంత్రి గారి స్వప్నం. తప్పకుండా కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈరోజు సిరిసిల్ల పట్టణాన్ని మనం ఎట్లయితే బాగు చేసుకుంటా ఉన్నామో, ఎట్లయితే మన పట్టణంలో ఇండ్లు లేని వాళ్ళు ఉండకూడదనే తపనతో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ్యుడు ప్రతి ప్రజాప్రతినిధి అదే కమిట్మెంట్తో అదే పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో అందరం కూడా దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఆ పని కూడా చేసుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పట్టణంలో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగవలసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కొన్ని రోడ్లు బాగు చేసుకున్నాం, ఇంకా ఇప్పుడే కొంతమంది కౌన్సిలర్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, మా దగ్గర వేసిన రోడ్లు పాతగా అయిపోయినాయి, 25-30 ఏళ్ల కింద వేసినాయి, వాటిని కూడా మార్చాలంటున్నారు. మొత్తం పట్టణంలో అతి త్వరలోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు కూడా ఒక 200 కోట్ల పైచిలకు రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దానిలో భాగంగా కొత్త రోడ్లు మొత్తం పట్టణం అంతా కూడా మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వేసిన రోడ్లు దవ్వకుండా వేసుకోవాలి. మా కమిషనరేట్ వేసిన రోడ్లు మళ్ళీ దవ్వకుండా అక్కడ కూడా ఏమైనా కొత్త విధానం ఆలోచించి వాటిని జడగొట్టకుండా మరి మంచిగా వేసుకుంటే ప్రజలు కూడా సంతోషపడతారు, పట్టణానికి కూడా ఒక అందం వస్తుందనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకవైపు కొత్త చెరువు పనులు వేగంగా జరుగుతున్నాయి, ఇంకొక వైపు కరకట్ట నిర్మాణం తంగలపల్లి బ్రిడ్జ్ కిందికెళ్ళి చూస్తే అక్కడ దాకా కరకట్ట నిర్మాణం జరుగుతూ ఉన్నది. సిరిసిల్ల పట్టణం చుట్టూ మీరు ఎటు తిరిగినా కలెక్టరేట్ కొత్తగా కడతా ఉన్నాం, రింగ్ రోడ్డు కొత్తగా నిర్మాణం అవుతా ఉన్నది. ఎవరన్నా 3-4 ఏళ్ల తర్వాత సిరిసిల్లకు వస్తే
ఇది మా ఊరేనా కాదా అని వెనకపోయే పరిస్థితి ఈరోజు కనబడుతున్నదా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలా బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పట్టణంలో పేదరికాన్ని పూర్తి స్థాయిలో తొలగించడానికి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నేతన్నలు ఎవరైతే పెద్ద సంఖ్యలో ఉన్నారో మీకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న పేపర్లో బతుకమ్మ చీరలకు సంబంధించిన ఒక వార్త వస్తే వెంటనే నాకు చెప్పినారు, బతుకమ్మ చీరల డిజైన్లు మొన్న ఇచ్చినవి బాగున్నాయి, కానీ ఇంకా బాగుండేటట్టు చేయండి, అవసరమైతే ఒక 10-20 కోట్లు పెంచినా పర్వాలేదు కానీ ఇంకా బాగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని మహిళా సోదరిమణులు అక్కా చెల్లెలందరూ కూడా మన దసరాకు బతుకమ్మకు మనం ఏవైతే ఇచ్చినామో చీరలు, సిరిసిల్ల చీరలు ఏవైతే సిరిసిల్ల నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలబడ్డాయో ఈరోజు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆ చీరలతో అనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్ల పేరు ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ కూడా తలుచుకుంటా ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాటిని మరింత నైపుణ్యంతో మరిన్ని డిజైన్లు కూడా తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఒక మంచి కానుక కనుక మనం బతుకమ్మకి ఇవ్వగలిగినట్టయితే ఆడబిడ్డలందరి ఆశీర్వాదం కూడా మనకు ఉంటుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు వృత్తి అవకాశాలు పెంచుకోవడం, ఇంకోవైపు పట్టణం చుట్టూ బ్రహ్మాండమైన కార్యక్రమాలు. అపారెల్ పార్క్ ఒకవైపు వస్తున్నది. ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు. మన సిరిసిల్ల అపారెల్ పార్కులో దాదాపు 8 నుంచి 10,000 మంది ఆడబిడ్డలకు రేపటి రోజున రాబోయే సంవత్సర కాలం లోపలనే శిక్షణా కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు మీకు లభించబోతా ఉన్నాయనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు 8 నుంచి 10,000 రూపాయలు బ్రహ్మాండంగా మీరు అక్కడ కూర్చొని పనిచేసినట్టయితే, అక్కడ ఇండస్ట్రీలో కూర్చొని పనిచేసినట్టయితే నెలకు 8 నుంచి 10,000 రూపాయలు ఆదాయం వచ్చే విధంగా మీకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా నేతన్నలకు నెలకు 15 నుంచి 20,000, అంటే ఒక కుటుంబానికి నెలకు 20 నుంచి 30,000 రూపాయల దాకా ఆదాయం స్థిరంగా వచ్చేటట్టు మీరు మీ పిల్లలతో బ్రహ్మాండంగా సంతోషంగా ఉండేటట్టు కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో రూపొందించినాం. కొన్ని ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఇంకా జరగవలసి ఉంది. ఇవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు మన సిరిసిల్ల ప్రాంతానికి జలకళ రాబోతా ఉన్నది. మిడ్ మానేర్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మిడ్ మానేర్ నుంచి నీళ్లు పైకి తీసుకొని పోయి మలక్పేట్ రిజర్వాయర్లో పోసుకొని అక్కడి నుంచి అప్పర్ మానేర్ దాకా నీళ్లు తీసుకొని పోయే కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలోనే సిద్ధించబోతా ఉన్నది. ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలు కూడా బ్రహ్మాండంగా శాశ్వతంగా కేసీఆర్ గారి ఫోటోను వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని చిరస్థాయిగా ఇగో మా ముఖ్యమంత్రి మాకు నీళ్ళు ఇచ్చిండు అనే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేయబోతా ఉన్నామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపు వ్యవసాయానికి సాగునీరు, ఇంటింటికి తాగునీరు, నేతన్నలకు ఉపాధి, పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు, నిరుపేదలకు ఇండ్ల పట్టాలు, ఇండ్లు లేని వారికి ఇండ్లు, ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ, ప్రభుత్వం అంటే ఒక కుటుంబ పెద్దగా, ముఖ్యమంత్రి అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికే ఒక ఇంటి పెద్దల అందరినీ కూడా, ముఖ్యంగా నిరుపేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ముఖ్యమంత్రి గారికి మొన్ననే మీరందరూ కూడా కడుపు నిండా దీవెన ఇచ్చినారు. మళ్ళీ తిరిగి అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారు అయితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి మీరు వారికి తిరిగి మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకే మీరిచ్చిన అఖండమైన మెజారిటీని, అందులో ముఖ్యంగా సిరిసిల్ల ప్రజలకు నేను పదే చెప్పినాను, మీ రుణాన్ని నేను ఎప్పటికీ కూడా తీర్చుకోలేను. 89,000 ఓట్ల మెజారిటీనిచ్చి చరిత్రలో ఎవరూ ఇవ్వని అపురూపమైన విజయాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ నేను శాశ్వతంగా రుణపడి ఉంటాను. నేను చేసే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మాత్రమే, నిరుపేదలకు సహాయపడడం ద్వారా మాత్రమే మీ రుణం తీర్చుకోగలుగుతానని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రాబోయే 4.5 సంవత్సరాల్లో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, రాష్ట్రంలోనే ఒక అగ్రశ్రేణి నియోజకవర్గంగా, ఇక్కడి ప్రజలందరి మెప్పు పొందే విధంగా మీ ఆశీర్వాదంతో, మీ అండాదండతో పని చేస్తానని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నేను ఒక 50 మందికి ఇక్కడ లాంఛనంగా పట్టాలు ఇస్తాను. మీ అందరికీ కూడా తెలుసు, వార్డుల వారీగా మీకు కౌంటర్లు పెట్టినారు. దాదాపు 10 పైన వార్డు, ఎన్ని కౌంటర్లు పెట్టినారు? 10 కౌంటర్లు పెట్టినారు. ఈ 10 కౌంటర్లలో కూడా దయచేసి ఇక్కడ ఉండే ముఖ్యంగా పెద్ద మనుషులు, మహిళలందరికీ కూడా విజ్ఞప్తి, భోజనాలు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఎవరికైనా కొద్దిసేపు అయినా నేను తీసుకుంటా అనుకుంటే భోజనం చేసి మీ వార్డు, ఉదాహరణకు వార్డు 18 కౌంటర్ 1, ఆ రకంగా ప్రతి వార్డు నెంబరు కౌంటర్ పేరు కూడా రాస్తున్నది. ఏ వార్డు వాళ్ళు అక్కడికి పోయినట్టయితే మీకు అక్కడికక్కడే అక్కడ కూర్చున్న పిల్లలు మీకు
రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వారు అక్కడనే మీకు పట్టాలు అందజేస్తారు. కాబట్టి దయచేసి తొక్కిసలాటకు పోకుండా, తొందర పడకుండా, కొద్దిగా ఓపికతో ఒక 2-3 గంటల టైం పట్టినా చివరి వ్యక్తి దాకా 3058 మంది చివరి వ్యక్తి దాకా కూడా పట్టాలు అందుకొని మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఏ మున్సిపాలిటీలో జరగని విధంగా హైదరాబాద్ బయట ఏ మున్సిపాలిటీలో కూడా ఇంత పెద్ద ప్రోగ్రాం జరగలేదు. ఇంత పెద్ద ప్రోగ్రాంని దిగ్విజయంగా సంతోషకరమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో పూర్తి చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు 18వ వార్డుకి సంబంధించి కౌన్సిలర్ గారు తెల్ల నిర్మల, అలాగనే వారి కండకోయల పోషవ పర్వీన్ జగదాంత, కంసాని కుమారి, వడ్ల లక్ష్మి ఈ 5 పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే వార్డు నెంబర్ 19కి సంబంధించి వాళ్ళ కౌన్సిలర్ తస్లీమా గారు రెడీగా ఉండాలండి. వార్డు నెంబర్ 19కి సంబంధించి నక్కా భూపతి, మట్టెల ఆంజనేయులు, బండారి సుజాత, మోరా వెంకటయ్య, లస్మయ్య, దయచేసి కౌన్సిలర్ గారు వారి బెనిఫిషరీస్ని తోడుకొని పోవాలని సూచిస్తా ఉన్నామండి.